హోటళ్లలో తినే పదార్థాల్లో అప్పుడప్పుడు పురుగులు, బొద్దింకులు రావడం చూశాం. కానీ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఏకంగా బిర్యానీలో బ్లేడు ముక్క వచ్చింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మక్తా అనంతారంకు చెందిన బింగి ఐలయ్య యాదవ్ ముగ్గురు స్నేహితులతో కలిసి ఘట్కేసర్ బైపాస్లోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్లాడు. అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా వెయిటర్ బిర్యానీ తీసుకొచ్చాడు. వచ్చిన బిర్యానీని తింటుండగా అందులో బ్లేడు ప్రత్యక్షమైంది. దాంతో అందులో పనిచేస్తున్న సిబ్బందిని పిలిచి బిర్యానీలో బ్లేడొచ్చిందంటూ ఐలయ్య, అతని స్నేహితులు నిలదీశారు. దానికి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. హోటల్ సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఐలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్లో మొదటగా బిర్యానీ తిన్నప్పుడు ఏమీ కనిపించలేదని చెప్పాడు ఐలయ్య. కానీ కాసేపటికే నోట్లో పెట్టుకున్న ముద్దలో బ్లేడు ముక్క వచ్చిందని, కాస్తుంటే నోట్లో కట్టయ్యేదని చెప్పుకొచ్చాడు. ఘట్కేసర్ 7 బార్లో మేము భువనగిరికి పోయి ఒక పని మీద పోయి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకున్నాం వరకలా మేము ముందే పే చేసినాం బిల్లు కూడా. ఇప్పుడు బిల్లు కూడా చేస్తున్నాయి ఆయన, మేము ముందే పే చేసినట్టుగా ఆ బిర్యానీ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం వేసుకొని తిన్నాం, అప్పుడు ఏం అనిపించలేదు. సెకండ్ రౌండ్లో మేము వేసిపోయిన తర్వాత మేము అక్కడ తింటున్నాగా నాకు చేతి ఇట్లా పెట్టుకోగానే నోట్లా ఇట్లా పెట్టుకోగానే తగిలింది ఏదో ముక్కలాగా. చూసే వరకల్లా బిల్లేడు అక్కడ వచ్చి అక్కడ పడ్డది. ఇది నాకైతే చాలా భయమైంది. అదే పొద్దుగలకి ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా చాలా మందికి ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది తాగిన వాళ్ళు కూడా వస్తారు. ఆ తాగిన మత్తులో అది ముక్క అనుకొని మింగేస్తే కూడా చనిపోతారు. దీనివల్ల చాలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. బిర్యానీలో బ్లేడు వచ్చిందని కావాలనే క్రియేట్ చేశారని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం ఆరోపించింది. బిర్యానీ చేసే క్రమంలో బియ్యాన్ని నీళ్లలో 3 సార్లు కడిగి వడబోస్తామని, అప్పుడు రాని బ్లేడ్ తర్వాత ఎలా వచ్చిందని అంటున్నారు. కావాలనే అలా చేశారని బార్ యాజమాన్యం వివరణిచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు.